ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మిన్ని ఫుల్గా కొట్టి అక్కడ పడేసింటాడు. నువ్వు అసలు జీసుని కలవకపోయిందంటే మన జీవితాలు ఎంత సంతోషంగా ఉండేటివో, నువ్వు ఆమెను కలిసి ఇదంతా జరిగింది చూడు, ఇప్పటి నుండి నువ్వు ఆమెను కలవద్దు, మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాము, నాకు తేవో డబ్బులు తెచ్చిస్తాడు, డబ్బులు తెచ్చుకున్న వెంటనే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అని అంటూ ఉంటాడు. వెంటనే మిన్, నువ్వు డబ్బులు తీసుకొచ్చినా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోయినా మన జీవితం మీద ఒక హోప్ అంటూ నాకు ఎప్పుడూ రాలేదు, మనం కలిసి ఉండలేం, మనకు ఒక పెద్ద లాటరీ తగిలినా మనం సంతోషంగా ఉండలేము, నేను నీతో పాటు ఉండలేను, నన్ను ప్లీజ్ వదిలేసే అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంటే అది విన్న మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చాలా ఏడుస్తూ ఉంటాడు. మిన్ అలా అక్కడ నుండి వచ్చేస్తుంది. అక్కడే పడిపోయిన మిన్ కట్టుకున్న ఆ స్కార్ఫ్ని మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పట్టుకుంటాడు. అలా కిందికి వచ్చేసిన వెంటనే జీసున్కి కాల్ చేద్దామని అనుకుంటూ ఉంటుంది. అంతలో ఎవరో తన వైపుగా కోపంగా పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు చూపిస్తారు. కట్ చేస్తే ఇక్కడ ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయిన తర్వాత తడిసిపోయిన తన స్కార్ఫ్ని చూసి చాలా భయపడుతూ ఉంటుంది జీసున్, అది మిన్నేనేమో చనిపోయింది అని. అంతలో అక్కడికి యూంగి వచ్చి నాతో పాటు రా అంటూ బయటికి తీసుకొస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఏదో నాకు తెలిసిన వ్యక్తి చనిపోయింది అనుకుంటాను అని అంటూ ఉండంగానే, నీకు తెలిసిన వ్యక్తి కాదు చనిపోయింది, అక్కడ చనిపోయింది ఒక అబ్బాయి, కాబట్టి ఇక్కడ నుండి రా అంటూ జీసుని అక్కడ నుండి తీసుకొచ్చేస్తాడు. ఇక్కడేమో రాత్రి ఎంతసేపు అయినా ఇంకా తేవో ఇంటికి రాలేదు కాబట్టి దాకింగ్ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కింద ఫ్లోర్లో వాష్రూమ్లో శబ్దం రావడంతో వచ్చాడా అనుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే తేవో తనకు అంటిన రక్తం మరకల్ని తుడుచుకుంటూ ఉంటాడు. ఏమైంది అని అడిగితే ఏం లేదు అంటూ కవర్ చేసేస్తాడు. పైకి వచ్చిన తర్వాత తన వెడ్డింగ్ రింగ్ కనపడట్లేదన్న విషయం గమనిస్తాడు తేవో. అది ఎవరితోనో ఫైట్ చేస్తున్నప్పుడు కింద పడిపోయినట్లు మనకి చూపిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా లీజూన్ స్కూల్కి బయలుదేరేటప్పుడు ఇలా రైల్వే స్టేషన్లో ఎవరో చనిపోయారంట, నీకు తెలుసా అమ్మా అంటే అవునా అంటూ తనకు తెలియనట్లే బిహేవ్ చేస్తుంది. అదే న్యూస్ని ఈరిన్ కూడా చూస్తుంది. ఇక్కడ దాక్యుంగేమో తేవో ఫోన్కి ఏదో ఫోన్ కాల్ రావడంతో దాన్ని ఆన్సర్ చేసే లోపే అది కట్ అయిపోతుంది. అలా తేవో ఆఫీస్కి రెడీ అవుతుంటే నిన్న రాత్రి ఎక్కడున్నావు అని అడుగుతుంది. ఆఫీస్లోనే ఉన్నాను అని అంటే, ఒక్కడివే ఆఫీస్లో అంతవరకు ఉన్నావా అంటే అవును అని అంటుంది. కానీ తను తన అసిస్టెంట్ని కనుక్కుంటే మాత్రం అతను తేవో నిన్న రాత్రి 10:30కి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినట్లు రికార్డ్స్ ఉన్నాయన్న విషయం చెప్తాడు. అలా ఇప్పుడు తేవో అబద్ధం చెప్తున్నాడన్న విషయం అర్థమవుతుంది. నిన్న రాత్రి స్టేషన్లో ఒక అతను చనిపోయాడంట, అతను మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండే అని అన్న వెంటనే నీకులా తెలుసు అని అంటాడు తేవో. ఇక్కడేమో హాస్పిటల్లో జీసున్ యూంగిని కలిసి మాట్లాడడానికి వెళ్తుంది. అప్పుడే యూంగి జరిగిందంతా చెప్తాడు. అలా కంగారుగా బయలుదేరిన తేవోని గమనించి అతన్ని ఫాలో అయ్యి అక్కడికి వచ్చాను, అతన్ని వెతుకుతూ ఉండంగానే నాకు నువ్వు కనిపించావు అని అన్న వెంటనే ఓహో నువ్వు నన్ను కోఇన్సిడెంటల్గా కలిసావన్నమాట, మరి చనిపోయింది మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని నీకెలా తెలుసు అని అడిగిన వెంటనే అతను పడిపోతూ ఉండంగా నేను గమనించాను, పైగా నువ్వు అతనే నీ హౌస్ మీద అటాక్ చేశాడని నువ్వు రిపోర్ట్ ఇచ్చావు కాబట్టి అక్కడ ఉంటే నీకు ప్రాబ్లం అవుతుందేమో అని నేను తీసుకొని వచ్చేసాను అని అన్న వెంటనే అంటే అతను నేను చంపాను అనుకుంటున్నావా అని అడుగుతుంది జీసున్. అవునే, నాకు ఆలోచన రాలేదు, కానీ అక్కడ నువ్వు ఉంటే మాత్రం ట్రబుల్స్ ఎక్కువైతాయి అన్న దాంతో నేను తీసుకొచ్చేసాను అని అంటాడు యూంగి. చాలా ముందు జాగ్రత్తతో ఆలోచించావు అని అంటుంది జీసున్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని యూంగి అన్న వెంటనే జీసున్కి ఒక కాల్ వస్తుంది. అది లిఫ్ట్ చేస్తే అలా ఫోన్ చేసింది ఎవరో కాదు, మిన్నే అనమాట. సారీ డాక్టర్ గారు, నేనే అంతా చేసేసాను, కానీ తనని చంపింది నేను కాదు, అతను ఎక్కడి నుండి వచ్చాడు అని అన్న వెంటనే అతను ఎవరు అని అంటుంది జీసున్. అప్పుడే మనకి తేవోని చూపిస్తారు. అలా ఆ టైంలో అక్కడికి వచ్చిన తేవోకి మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి అప్పుడు ఏమో జరిగిందన్న విషయం మనకు అర్థమవుతుంది. నీకెలా తెలుసు అని తేవో దాక్యుని అడిగితే ఇందాక పోలీసులు కాల్ చేశారు, మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లాస్ట్గా ఫోన్ కాల్ మాట్లాడింది నీతోనే అంటగా, నిజమేనా అని అడుగుతుంది. అది విన్న వెంటనే తేవో చాలా షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక్కడ మిన్ కూడా జీసున్తో అప్పుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది తేవో అన్న విషయం చెప్తుంది. అలా అదే టెన్షన్లో ఇక్కడ తేవో ఉంటాడు. దాక్యూన్ కూడా తనని మన జీవితంలోంచి తీసేయాలని నేను చూస్తున్నాను అని అన్న తేవో మాటలే గుర్తు చేసుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ సుల్మింగ్ జీసున్తో నువ్వు అంత ఈజీగా వెనక్కి వచ్చేసిండాల్సిన దానివి కాదు,
మంచు వచ్చాడో అక్కడే ఉండిండాల్సింది, ఇప్పుడు చూడు నీకేం మిగలలేదు అని అన్న వెంటనే డివోర్స్ తీసుకోవడం తప్పంటున్నావా అంటూ అరుస్తుంది. డివోర్స్ విషయం కాదు, అసోసియేట్ డైరెక్టర్ విషయం గురించి మాట్లాడుతున్నాను. పైగా ఇప్పుడు యుంగి కూడా నాకు అసోసియేట్ డైరెక్టర్ పదవి వద్దనన్నాడని విన్నాను అని అన్న వెంటనే నన్నెందుకు అడుగుతావు, నీకు తెలుసుకోవాలంటే పోయి యుంగినే అడుగుపో అంటూ అరుస్తుంది. నీకు అంతగా కావాలనుంటే నాకే ఆ పదవినివ్వు అని కూడా అడుగు అని అంటుంది జీసున్. అలా సిగ్గు లేకుండా నేనెలా అడగలను అని అంటుంది సుల్మ్యంగ్. అంతలో జీసున్కి ఏరింగ్ కాల్ చేసి, ఫ్రీనేనా నీకు ఒక విషయం చెప్పాలి, ఇందాక పోలీసులు వచ్చి మాట్లాడారు నాతో, ఆ రోజు నీ ఇంటి మీదకి అటాక్ చేసింది మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండేనా అని ఫోటో చూపించి అడిగారు, కానీ నేను చూడలేదు కాబట్టి చెప్పలేదు. అండ్ ఆల్సో నీ స్కార్ఫ్ కూడా రక్తంలో తడిసిందని చూపించి ఇది ఎవరిదో గుర్తుపట్టగలరా అని అడిగితే, ఆ రోజు మార్నింగ్ నువ్వే వేసుకెళ్ళావు కాబట్టి నీదే అని నేను గుర్తుపట్టి చెప్పాను అని అంటూ ఉండంగానే అంతలో జీసున్ని కలవడానికి పోలీసులు వస్తారు. వెంటనే జీసున్ కాల్ కట్ చేసేస్తుంది. అలా జీసున్తో మాట్లాడుకుంటూ ఈరిమ్ జీహుక్ వాళ్ళ ఆఫీస్కి వస్తుందన్నమాట. జీహుక్తో డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేపించేసి 1 monthలో కోర్టుకు వచ్చి డివోర్స్ తీసుకో అని అంటుంది. నీ కోసం కాబట్టి నేను కనీసం డివోర్స్కి వద్దు అని ఆ లాయర్ని కూడా నేను పెట్టుకోలేదు తెలుసా అని అన్న వెంటనే, నువ్వు నాకేదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్లు బిల్డప్ లియకు, నేనే నీకు ఒక మంచి విషయం చేస్తున్నాను, ఈ పంచి నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, ఫ్రీ బర్డ్ లాగా తిరగచ్చు, నీకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు అని అన్న వెంటనే, నేను నాకు కావాల్సినట్టు నేను చేయొచ్చా అంటే ఈ డివోర్స్ పేపర్స్ నేను చింపేయచ్చా అని అడుగుతాడు. నువ్వు లేకుండా నేను ఉండలేను అని అన్న వెంటనే, అంత ఓవర్ యాక్షన్ చేయకు అని అంటుంది ఏరిమ్. నిజంగానే అంటున్నాను అని చెప్తే, 1 month తర్వాత కోర్టుకు వచ్చి డివోర్స్ తీసుకో అని చెప్పి వెళ్తూ ఉండంగానే పోలీసులు అన్నావు ఏమైంది అని అడుగుతాడు జీహుక్. నీకు తెలియాల్సిన అవసరం లేదు అంటూ ఏరిమ్ అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇక్కడ జీసున్ దగ్గరికి పోలీసు వచ్చి ఆ స్కార్ఫ్ ఫోటో చూపించి ఇది మీదేనా అని అడిగితే, అవును నేనే మిన్కి ఇచ్చాను అని చెప్తుంది. మరి ఇది ఆ చనిపోయిన వ్యక్తి ఇంక్యూ దగ్గరికి ఎందుకు వచ్చింది, ఇంక్యూ అంటే మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట, అతని దగ్గరికి ఎందుకు వచ్చింది అని అతను అడిగితే నాకు తెలీదు అని అంటుంది. అలా మీరు చివరిసారిగా మిన్ని ఎప్పుడు కలిశారు, ఎందుకు కలిశారు అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు బాయ్ చెప్పడానికి వెళ్ళాను, అప్పుడే ఆ స్కార్ఫ్ ఇచ్చాను అని చెప్పి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మిమ్మల్ని కలుస్తాము అని పోలీస్ అంటే సరే అని చెప్పి పంపిస్తుంది. అలా ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే అది సుల్మ్యంగ్ గమనిస్తుంది. తనతో పాటు డైరెక్టర్ కూడా గమనిస్తాడు. అప్పుడే డైరెక్టర్తో నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటూ రూమ్లోకి తీసుకెళ్ళి అసోసియేట్ డైరెక్టర్ గురించి ఏం చేశారు అని అంటే, ఆ విషయం అయితే మళ్ళీ మాట్లాడదామని అంటాడు. ఇన్ని సంవత్సరాలు నేను ఈ హాస్పిటల్ కోసం ఎంతో చేశాను, ఎంతో కష్టపడ్డాను, నాకు ఆ పదవి ఇస్తారనే కోరుకుంటున్నాను అంటూ ఉండగానే, నువ్వు ఇంకా సింగిలే కదా, నీకు పెళ్ళి కూడా కాలేదు, పిల్లలు కూడా లేరు, ఎందుకు మరి అంత ఆశ నీకు, ఆ పదవిని తీసుకొని ఏం చేస్తావు నువ్వు అని అడుగుతాడు. యుంగి కూడా సింగిలే కదా అని అంటే, అమ్మాయిలు అబ్బాయిలు వేరు అని అంటాడు. అదెలా అవుతుంది, మేమైతే ఆశనా, వాళ్ళైతే అది వాళ్ళ ధర్మమా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని సుల్మ్యంగ్ అన్న వెంటనే, ఆల్రెడీ జీసన్ వల్ల హాస్పిటల్లో చాలా జరుగుతున్నాయి, ఇంకా ఇంతకు మించి నాకు నచ్చట్లేదు ఇలా జరగడం అని అన్న వెంటనే సుల్మ్యంగ్ చాలా కోప్పడుతుంది. నువ్వు ఇలా బిహేవ్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు, ఈ అమ్మాయిలందరూ ఇంతే, వాళ్ళ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అని డాక్టర్ కాంగ్ అన్న వెంటనే, అవును నేను అమ్మాయిని, పైగా ఒంటరిదాన్ని కూడా, కానీ అందరూ సరిగ్గా పనిచేశానే, ఎక్కువ పని చేయకపోయిండొచ్చు కానీ అందరితో పాటే పనిచేశాను, నాకు పిల్లలు లేరు ఫ్యూచర్లో నేను డిపెండ్ అవ్వడానికి కూడా, అయినా కానీ నా వర్క్ని నేను చేసుకుంటూ వచ్చాను. మీకు డొనేషన్ దొరికిన వెంటనే జీసున్ని అసోసియేట్ డైరెక్టర్ పదవి నుంచి తీసేశారు, ఇప్పుడు తను మీకు పెద్ద న్యూసెన్స్ అయిపోయిందా, ఎన్నిసార్లు తను ఎంత పెద్ద హెల్ప్ చేసింది మీకు, ఇప్పుడు తనని క్రిమినల్ లాగా డీల్ చేస్తున్నారా అంటే, నేను తన క్రిమినల్ అని ఎప్పుడన్నాను అని డాక్టర్ కాంగ్ అంటాడు. ఎప్పుడు హాస్పిటల్లో ఏం జరిగినా మీకు బదులుగా తను నిలబడి అవన్నిటిని సాల్వ్ చేసింది, అవన్నీ ఇప్పుడు మర్చిపోయారా, తను సింగిల్గా ఉండడమే దీనికి కారణం అంతా అని అంటే, ఎందుకు ఈరోజు నువ్వు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అని అంటాడు. మరి మీరెందుకు అమ్మాయిలు సింగిల్గా ఉంటే ప్రాబ్లం అని ఫీల్ అవుతున్నారు అంటూ కోపంగా అక్కడ నుండి వచ్చేసి జీసున్ దగ్గరికి వెళ్ళి, జీసున్ ఈ హాస్పిటల్లో మన ఇద్దరికి ఫ్యూచర్ లేదు చూడు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అక్కడేమో మిన్ ఒక సానాలో ఉండింటుంది. అక్కడ తను ఇంటర్నెట్లో ఆ స్టేషన్లో జరిగిన కేసు గురించి చదువుతూ ఉంటుంది. ఇక్కడేమో మిస్ కొరియా జెన్నీని తీసుకుని తొందరగా రెడీగా ఈరోజు మనం మీటింగ్కి వెళ్ళాలి కదా అని అంటుంటే, నాకు మూడ్ బాగాలేదు, నేను లేకుండా ఈరోజు నువ్వే వెళ్ళమ్మా అని అంటుంది.
ఈరోజు స్టేషన్లో చనిపోయినాడు కదా, ఆ అబ్బాయికి జీసున్కి ఏదో సంబంధం ఉందంట, దాని గురించి చెప్పబోతున్నారు, మరి రా అని అంటున్నా దాక్షిణ్ మాత్రం వెళ్ళదు. అలా తర్వాత తేయో షర్టు కంటున్న రక్తపు మరకలు గమనిస్తుంది. దాంతోపాటు అతని కోట్లు ఇలా రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చినట్టు టికెట్ కూడా ఉంటుంది. అది చూసిన వెంటనే చాలా షాక్ అవుతుంది. మరి నాకెందుకు అబద్ధం చెప్పాడు అనుకొని. ఇక్కడ తేయో టెన్షన్గా ఆఫీస్ నుండి టెన్షన్గా బయలుదేరడం వాళ్ళ అసిస్టెంట్ గమనిస్తాడు. ఇక్కడ స్కూల్లోనేమో కొంతమంది పిల్లలందరూ కలిసి ఇలా లీరంట ఆ స్టేషన్లో చనిపోయింది అని మాట్లాడుతుంటే లీజున్కి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు అంటూ గట్టిగా అరుస్తాడు. ఇలా మీ అమ్మ లవరే అంట కదా, మీ అమ్మ స్కార్ఫ్ అక్కడ దొరికిందంట కదా, నాకు మా అమ్మ చెప్పింది అని ఆ పిల్లోడు అన్న వెంటనే లీజున్కి చాలా కోపం వస్తుంది. అంతలో అక్కడే ఉన్న నోయల్, చనిపోయిన అతను లీజున్ వాళ్ళ అమ్మ పేషెంట్ కూడా అయిండొచ్చు కదా, అలా ఎందుకు ఆలోచిస్తున్నారు, ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడకు అని తిడుతుంది. అంతలో లీజున్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ అమ్మకి కాల్ చేయబోతూ ఉండంగానే అక్కడికి తేయో వచ్చి తీసుకెళ్తాడు. ఇక్కడేమో మీటింగ్లో వీళ్ళందరూ మాట్లాడుకుంటూ జీసున్కి ఆ అబ్బాయికి ఏంటి సంబంధం అని మాట్లాడుతుంటే, డివోర్స్ అయిన అమ్మాయి, చిన్న వయసులో ఉన్న అబ్బాయి, ఇంకా ఆబ్వియస్గా తెలియట్లేదా వాళ్ళిద్దరికి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. అందుకు సుల్మింగ్, అందుకు ప్రూఫ్ ఏమైనా ఉందా అని అన్న వెంటనే, జీసున్ స్కార్ఫ్ కనిపించిందంట కదా అని అన్న వెంటనే అందరూ షాక్ అవుతారు. అవునా అని. అంతలో పొలిటీషియన్ వాళ్ళ వైఫ్, ఏదో ఈమెనే ఇందాక క్లాస్ రూమ్లో మా అమ్మ చెప్పిందని అన్నాడు చూడు, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అన్నమాట. వీళ్ళ ఆయన పొలిటీషియన్ కావడం వల్ల అతను ఈ కేస్ గురించి డీల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ కొడుకు లీజున్కి ఫ్రెండ్ కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను ఈ కేసు గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాను అని అన్న వెంటనే, పొలిటీషియన్ భార్యవి ఇలా ప్రూఫ్స్ లేకుండా నోటికొచ్చినట్లు వాగితే మీ ఆయనకు ప్రాబ్లం అవుతుందన్న విషయం నీకు తెలీదా అంటూ యేసుకు అంటుంది. అంతేలేండి, ఈ అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక రకంగా జీసున్కి రిలేట్ అయి ఉన్న వాళ్ళే, పైగా తను ఈ మెంబర్ కూడా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని మిస్ కొరియా అంటుంది. అంతేగా, మరి ఇలా మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోకపోతే ఈ అసోసియేషన్ ఉండి ఏం ప్రయోజనం అని డాక్టర్ కాంగ్ వాళ్ళ వైఫ్ అన్న వెంటనే, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, వా ఎంత బాగా పేరు పెట్టారు గాసిప్స్ చెప్పుకోవడానికి, నైస్ అని సుల్మింగ్ అన్న వెంటనే, అవును సుల్మింగ్, ఈరోజు ఎందుకు నువ్వు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు, నీ హాస్పిటల్కి టైం అయినట్లుంది కదా అని అన్న వెంటనే, వెళ్తాను మేడం వెళ్తాను, నాకు తెలుసు నేనేం పని చేయాలో అని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు అసోసియేట్ డైరెక్టర్ పదవి తనకు ఎలాగో రాదని అర్థమైపోయింది కాబట్టి తను డాక్టర్ కాంగ్ వాళ్ళ వైఫ్కి ఇప్పుడు అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఎదురు మాట్లాడుతుంది. అప్పుడే ఏరిమ్ తను ఇలా డివోర్స్ తీసుకోబోతుందని, తను రేపు కోర్టుకు వెళ్ళబోతుందన్న విషయం చెప్తుంది. ఒకవేళ మీకు నా గురించి తెలుసుకోవాలని ఉంటే నన్నే అడగండి, అంతేకాని మీ ఇమాజినేషన్కి రెక్కలు కట్టుకోకండి అని చెప్పి మీరు నా గురించి ఇంకా మాట్లాడుకోవచ్చు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో నేను కనుక్కుంటాను అంటూ సుల్మింగ్ కూడా వెంటనే వెళ్ళిపోతుంది. నన్ను ఆపడానికైతే నా వెంట రాకు అని ఏరిమంటే, ఆపడానికి ఎవరు వస్తున్నారు, మంచి పని చేసావని మెచ్చుకోవడానికి వస్తున్నాను అంటూ సుల్మింగ్ ఏరిమ్ నవ్వుకుంటూ అక్కడ నుండి వచ్చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.